క్యాన్సర్ హీలర్ క్యాంటర్ ఏ న్యూ బిగినింగ్. తెలంగాణ కాంగ్రెస్ లో అసలు ఏం జరిగింది? రహస్య భేటీకి వెళ్ళింది ఎవరు? ఆ ఎమ్మెల్యేలు పేర్లేంటి? ఎందుకు వెళ్లారు? దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. రహస్య భేటీలో పాల్గొన్న ఆ ఎమ్మెల్యేలు ఎవరు అంటే నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కె రాజేష్ రెడ్డి, నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే పటోళ్ల సంజీవరెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతు మాధవరెడ్డి, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి సహా మరో 2 ఎమ్మెల్యేలు ఈ రహస్య భేటీలో పాల్గొన్నారు. తాము భేటీలో పాల్గొన్నది నిజమేనని సీఎం కు, టీపీసీసీ చీఫ్ కు ధృవీకరించారు 10 మంది ఎమ్మెల్యేలు. త్వరలోనే అధిష్టానంతో అన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటున్నారు ఈ రహస్య భేటీలో పాల్గొన్న ఎమ్మెల్యేలు. మరోవైపు ఇది కేవలం ఒక మంత్రికి ఎమ్మెల్యేలకు మధ్య జరిగిన చిన్న గొడవ మాత్రమే అన్నారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. ఈ రహస్య భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, త్వరలోనే సీఎం ని కలుస్తాము, మాట్లాడతాము, చెప్తామని చెప్తున్నారు. ఒక చిన్న గొడవ మాత్రమే అంటున్నారు. ఏంటి, ఎందుకు ఈ రహస్య భేటీ ఏర్పాటు చేయాల్సి వచ్చింది? ఎందుకు వీళ్ళందరూ భేటీలో పాల్గొన్నారు? ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా ఇది ఒక హైడ్రామాగానే కొనసాగింది. నిన్న రాత్రి జరిగిన మీటింగ్కి సంబంధించి ఈ రోజు వరకు కూడా పార్టీ ఎట్లాంటి ధృవీకరణ చేయలేదు. కాకపోతే ఎప్పుడైతే పీసీసీ చీఫ్ నిన్న పార్టీకి నిన్న డిన్నర్ మీట్కి హాజరైన ఎమ్మెల్యేలకు ఫోన్లు చేయడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి దీనిపైన స్పష్టమైన ధృవీకరణ వచ్చింది. ఇక ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి ఎవరైతే నిన్న అటెండ్ అయ్యారో యాక్చువల్గా 10 మంది అనుకున్నారు. 10 మంది కాదు, 8 మంది ఎమ్మెల్యేలు ఐటీసీ కోహినూర్, హైదరాబాద్ వెస్ట్ ప్రాంతంలో ఉన్న ఐటీసీ కోహినూర్లో ఈ సమావేశం జరిగింది. ఐటీసీ కోహినూర్లోనే వీళ్ళంతా కూడా డిన్నర్ మీట్కి అటెండ్ అయ్యారు. ఈ సమావేశానికి సంబంధించి మహబూబ్నగర్ సంబంధించిన ఎమ్మెల్యే దీన్ని మొత్తం కూడా ఆర్గనైజ్ చేశారు. ఇక 2 ఎమ్మెల్యేలు ఎవరైతే పాల్గొన్నారు అని చెప్తున్నారు, నాయన్ రాజేందర్ రెడ్డి, లక్ష్మీకాంతరావు, ఈ 2 మాత్రం మేము అటెండ్ కాలేదు అని చెప్పేశారు. లక్ష్మీకాంతరావు నేను ఢిల్లీలోనే ఉన్నాను, త్రీ డేస్ నుంచి ఢిల్లీలోనే ఉంటున్నాను అంటూ ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు, ఒక ట్వీట్ కూడా పెట్టారు. దీనికి సంబంధించి ఎవరైతే దీన్ని తప్పుగా ప్రచారం చేస్తున్నారో వారిపైన లీగల్ యాక్షన్ కూడా వెళ్తానని చెప్తున్నారు. కాకపోతే ఎవరైతే 8 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారో వాళ్ళలో చాలా మందికి ఒక మంత్రితో ఉన్న ఇష్యూ అనేది ప్రచారం జరిగింది. కాకపోతే ఇక్కడ చాలా మందికి చాలా డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నట్టుగా తెలుస్తుంది. కొంతమందికి ఇన్ఛార్జ్ మినిస్టర్స్తో ప్రాబ్లం ఉండగా మరికొంతమందికి ఆ జిల్లాలో ఉన్న సమస్యలు, అట్లాగే ప్రభుత్వంలో కొన్ని పెండింగ్ పనులు ఉన్నాయి, వాటికి సంబంధించిన సమస్యలు ఉన్నట్టుగా తెలుస్తుంది. వీటన్నింటికి సంబంధించి పీసీసీ చీఫ్ కాల్ చేసినప్పుడు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. సో దీని విషయంలో మీకు ఏమైనా సమస్యలు ఉంటే సీఎం దృష్టికి కానీ నా దృష్టికి కానీ తీసుకురండి. కానీ ఇక్కడ ఆ 8 మంది ఎమ్మెల్యేలు కలిపి వాళ్ళకు ఒక మీటింగ్ ని ఏర్పాటు చేసుకోవడం, మరోవైపు ఇటు ఇతర పార్టీల నుండి వాళ్ళ రియాక్షన్స్ రావడం, మాకేమీ లేదా మా పార్టీకి ఏమీ సంబంధం లేదంటూ వాళ్ళు రియాక్ట్ అవడాన్ని ఎలా చూడాలంటారు? రైట్, ఎగ్జాక్ట్గా ఇక్కడ సీఎం చాలా స్పష్టంగా చెప్పారు. మొదటి నుంచి కూడా జిల్లాలో ఎమ్మెల్యేలు, మంత్రులు కోఆర్డినేషన్తో వెళ్ళాలి అనేది సీఎం ముందు నుంచి కూడా చెప్పారు. కోఆర్డినేషన్ చాలా అవసరం అనేది కూడా చెప్పారు. సో కాకపోతే కొన్ని ఇష్యూస్, కొన్ని డిపార్ట్మెంటల్ ఇష్యూస్, కొన్ని ప్రభుత్వానికి చేయాల్సిన పనుల విషయంలో ఒక కాన్ఫ్లిక్ట్ అయితే ఏర్పడింది. ఆ కాన్ఫ్లిక్ట్ మూలంగానే ఈరోజు మంత్రులకు, ఎమ్మెల్యేలకు గ్యాప్ పెరిగింది అనేది అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి కొన్ని డిపార్ట్మెంట్స్ ఒకరిద్దరు మంత్రులతో ఉన్న గ్యాప్ అనేది ఈరోజు ఎమ్మెల్యేల డిన్నర్ మీట్ వరకు వెళ్ళింది. ఇక్కడ టీవీ9 ఒక్కొక్కరితో మాట్లాడే ప్రయత్నం చేసింది. మీరు ఎందుకు వెళ్ళారు, అసలు వెళ్ళారా లేరా అనేది ధృవీకరించుకోవడానికి మనం కూడా ఒక్కొక్కరితో మాట్లాడే ప్రయత్నం చేశాం. ఇక్కడ మనకు చాలా మెజారిటీ ఎమ్మెల్యేలు, ఈ లిస్టులో ఉన్న మెజారిటీ ఎమ్మెల్యేలు కన్ఫర్మ్ చేసింది, ఎస్ వెళ్ళాము, ఇది డిన్నర్ మీట్ మాత్రమే, దీన్ని రహస్య భేటీగానో లేకపోతే ఇంకొక రకంగానో చూడొద్దు, ఇది డిన్నర్ మీట్కి మాత్రమే వెళ్ళాము, మేమందరం కూడా ఫస్ట్ టైం ఎన్నికైన ఎమ్మెల్యేలము, కాకపోతే అక్కడ ఒకరి బాధలు ఒకరిని చెప్పుకున్నాం తప్ప దీనిలో ఏదో రహస్యమైన భేటీ కానీ లేకపోతే ఇంకా అంతకన్నా మించి అనేది లేదు అనేది వాళ్ళు కొట్టిపారేస్తున్నారు. కాకపోతే మేము మీటింగ్కి హాజరైంది నిజం, కొన్ని సమస్యలు ఉన్నది నిజం, వాటన్నిటిని సీఎం దృష్టికి తీసుకువెళ్ళాలనుకున్నది నిజం అని మాత్రం వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు వెళ్ళిన ప్లేస్ కూడా ఐటీసీ కోహినూర్ అంటూ చెప్తున్నారు. సో కొంతమంది ఎవరైతే మధ్యాహ్నం వరకు ఖండించారో, మధ్యాహ్నం వరకు కాంగ్రెస్ పార్టీ కూడా డిఫెండ్ చేసుకుంటూ వచ్చింది. కాకపోతే ఎప్పుడైతే పీసీసీ చీఫ్, సీఎం అట్లాగే
వెళ్ళిన ఎమ్మెల్యేలే మేము వెళ్ళామని చెప్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి దిద్దుబాటు చర్యలకు దిగిందని చెప్పాలి. ఇక సీఎం కూడా చాలా ఫోకస్డ్గా ఉన్నారు. మొదటి నుంచి కూడా ఒకవైపు అడ్మినిస్ట్రేషన్, ఒకవైపు ప్రభుత్వము, వీటిని అన్నింటినీ కూడా నడిపించడానికి ఎమ్మెల్యేలతో మంత్రులతో ఎప్పటికప్పుడు కలుస్తూనే ఉన్నారు. అపాయింట్మెంట్ ఇచ్చి వారి పర్సనల్ సమస్యలను కూడా అడుగుతున్నారు. మీకేమైనా నియోజకవర్గంలో ఇబ్బందులు ఉంటే, లేకపోతే మంత్రులతో ఇబ్బందులు ఉంటే నేరుగా నాకు చెప్పమని కూడా చెప్తున్న నేపథ్యంలో అసలు ఈ ఇష్యూ ఎందుకు వచ్చిందనే దానిపైన కూడా సీఎం చాలా సీరియస్గా ఉన్నట్టుగానే తెలుస్తుంది. Cancer Healer, Canter a New Beginning.